అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు అని హజరత్ అబూ యహ్యా సుహైబ్ బిన్ సినాస్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, విశ్వాసి అనేవారికి, ఒక దేవుని యొక్క భక్తుడికి, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగినటువంటి ఒక విశ్వాసకి ఒక రెండు రకాల లక్షణాలు ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ రెండు సందర్భాలలో కూడా అతడు లాభంలో ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ రెండు సందర్భాలు ఏమిటి అంటే, విశ్వాసి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన చేసే ప్రతి పనిలో, విశ్వాసి చేసే ప్రతి పనిలో కూడా అతని కోసం మేలే ఉంటుంది, మంచే ఉంటుంది. విశ్వాసికి తప్ప మరెవ్వరికి ఈ యొక్క భాగ్యం ప్రాప్తించలేదు. అతనికి ఆనంద గడియలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కూడా అతను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. మరియు ఈ కృతజ్ఞత వల్ల అతనికే మేలు కలుగుతుంది. మరియు ఏ భాగ్యం మరి అతనికి లభించినా దానికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటాడు. అంటే దాని పుణ్యం అతనికి లభిస్తూ ఉంటుంది. ఒకవేళ అతనికి ఏదైనా కష్టాలు కనుక వస్తే, కష్టాలు ఎదురైతే అతను సహనం, ఓర్పు వహిస్తాడు. ఈ యొక్క సహనం కూడా దేవుడిచ్చేటటువంటి ఒక గొప్ప వరం. ఓపిక, సహనం అనేది చాలా గొప్ప వరం. మరి ఈ సహనం కూడా అతనికి మేలు కలిగిస్తుంది అని ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. సహనం, ఓపిక అనేది దేవుడిచ్చిన వరం. మనం ఈనాడు చూడవచ్చు, ఒక వ్యక్తి ఎదురు వచ్చినా, ఒక విషయం చిన్న లేట్ అయినా, ఇంట్లో నీళ్లు తీసుకురమ్మంటే నీళ్లు లేట్ అయినా, అన్నం పెట్టమంటే అన్నం లేట్ అయినా, ఏదైనా ఒక బట్టలు తీసుకురమ్మంటే బట్టలు లేట్ అయినా, ఒక ఆఫీసులో చిన్న వర్క్ లేట్ అయినా, లేకపోతే రోడ్డు మీద బయట ఏదైనా పనుల్లో, షాపుల్లో, మరి ఎక్కడైనా లేట్ అయినా, ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా ఈరోజు మనకి సబర్, ఓపిక అనేది లేదు. ఒక వ్యక్తి తగిలినా, లేదా ఒక బండి మనకి సడన్గా అనుకోకుండా వచ్చి తగిలినా, లేదా అనేక విషయాలు, అనేక రకాల క్రైమ్లు ఈరోజు మనం రోడ్డు మీద లేదా సమాజంలో, మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఓర్పు, సహనం అనేది మనం చాలా వరకు కోల్పోయాం. చాలామంది, కొంతమంది మనం న్యూస్లో చూస్తున్నాం, ఒక రూపాయి గురించి లేదా ఒక చిన్న వస్తువు గురించి ప్రాణాలు కోల్పోతున్నవారు, ప్రాణాలు తీసుకుంటున్న వారిని ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఓర్పు అనేది దేవుడిచ్చిన వరమని, సహనం అనేది దేవుడిచ్చిన వరమని, అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినా కూడా ఓర్పు వహించండి, సహనం వహించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే, విశ్వాసి ఆనంద సమయంలో, మరి కష్టాలు వచ్చినప్పుడే ఓ దేవుడా, ఓ దేవుడా, ఓ దేవుడా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మాకు రక్షించు, మాకు ఇది కావాలి, మాకు అది కావాలని కష్టంలో ఉన్నప్పుడు ఎలాగైతే దేవుడిని అడుగుతామో, సుఖంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఒక విశ్వాసి మరవడు. ఏదైనా సుఖంలో ఉన్నప్పుడు మనం అడిగింది ఇచ్చినా, అడిగింది ఇవ్వకపోయినా సరే ఆ యొక్క విశ్వాసి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక హదీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ప్రార్థనలో 3 విషయాలు దాగి ఉన్నాయి. ఒకటి, మనం అల్లాహ్ని కనుక దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ యొక్క అడిగింది ఇవాళో, రేపో, ఎల్లుండో, కొద్ది రోజుల్లోనో ఏదో ఒక రోజు ఆ యొక్క ప్రార్థన నెరవేరవచ్చు. లేదా ఈ యొక్క ప్రార్థనకి బదులుగా వేరే ప్రమాదం నుంచి మనల్ని రక్షించి వేరే ఇంకేదైనా మనకి ఏదైతే లాభదాయకమో దానిని మనకి ఇవ్వచ్చు దేవుడు. మనం అడిగింది మనకి మంచిది కాకపోవచ్చు, దాని నుంచి కాపాడుతూ వేరేది ఇంకేదైనా మనకి ప్రసాదించవచ్చు. ఇక మూడో విషయం ఏమిటి అంటే, ఇక్కడ ప్రార్థన చేసిన దాని యొక్క ఈ యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని ప్రళయ దినం రోజు నరకం నుంచి రక్షించి స్వర్గంలో ఈరోజు నీకు దానికి బదులుగా, ఈరోజు నువ్వు ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు నువ్వు అడిగింది నీవు లభించలేదు అనుకున్నావు కదా, దాని యొక్క ప్రతిఫలాన్ని ఈరోజు నీవు పొందు అని అక్కడ దాని యొక్క ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇలా అందుకని ఒక విశ్వాసి దేవుణ్ణి ప్రార్థించి మరి ఎప్పుడూ కూడా ఆయన అలసిపోడు, సహనాన్ని కోల్పోడు, ఆయన మరి ఎప్పుడు కూడా లాస్ కాడని, ఆయన ఎప్పుడూ లాభంలోనే ఉంటాడు. అతడు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా కూడా దేవుణ్ణి మరవడు. మరి దేవుణ్ణి గుర్తుపెట్టుకొని దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో జీవిస్తూ ఉంటారు అని, ఇదే సహనం, ఇదే మరి ఓర్పు అని. మరి ఈ యొక్క అతడు ఆనందంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోడు. ఆనందంలో ఉన్నప్పుడు ఏదైతే తాను ఆనందం పొందడానికి ఏదైతే కారణం ఉందో దానికి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు. అప్పుడు కూడా లాభంలోనే ఉంటాడు. మరియు తనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు కూడా అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవుణ్ణి అడుగుతాడని చెప్పడం జరిగింది. ఎందుకంటే
ఓర్పు సహనం వహించాలి. దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కష్టాలలో కూడా మనం దేవుణ్ణి నమ్ముతూ ముందుకు వెళ్తూ ఉండాలి, మన పనులు మనం చేసుకుంటూ. అంతేగాని ఈ యొక్క దేవుడి మీద ప్రార్థించేసి ఇంకా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నాయి డిప్రెషన్లకు గురై మనం టెన్షన్కి గురై మరి ఆత్మహత్యలు చేసుకోకూడదు. మరియు సిగరెట్టు గుట్కా తంబాకు జరదా అనే ఇటువంటి వ్యర్థ అలవాట్లకు పాడు అలవాట్లకి పోకూడదు. అదేవిధంగా ఈ యొక్క టెన్షన్కి గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కొట్టడం తిట్టడం వారిని అవమానపరచడం వారిని ఇబ్బంది పెట్టడం కూడా చేయకూడదు. మరి మనం సహనం వహించాలి, ఓర్పు వహించాలి, దేవుడిపైన నమ్మకం వేసి దేవుడిపైన భారం వేసి ముందుకు వెళ్ళాలి. ఇటువంటి ఓర్పు వహించడం వల్ల కూడా ఇటువంటి సహనం వహించడం వల్ల కూడా ఇది కూడా దేవుడిచ్చిన ఒక వరమని దీనివల్ల కూడా మనకి లాభం ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో మనం ఓర్పు వహిస్తే ఏదైనా ఒక విషయంలో మనం సహనం వహిస్తే దీనివల్ల కూడా మనకి అల్లా వద్ద అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. చివరికి ఒక విశ్వాసికి చిన్న ముళ్ళు గుర్చుకున్నా, అతడికి జ్వరం వచ్చినా, అతడికి తలనొప్పి వచ్చినా, అతడికి ఏది వచ్చినా సరే అతడు దాని మీద కనుక సహనం వహిస్తే అతడికి అది కూడా లాభదాయకంగా మారుతుంది. వాటి వల్ల అతని యొక్క పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు పెంచబడతాయి, నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చివరికి ఒక వ్యక్తి యొక్క జేబులో నుంచి ఏదైనా ధనం అతడు సంపాదించింది ఏదైనా పోయినా కూడా అది కూడా ఒక సదగా కిందికి వస్తుంది అని మరి మనం ఇటువంటి వాటి మీద ఓపిక పట్టాలి అని అల్హమ్దులిల్లా మనకి యొక్క ఖురాన్ అనే గ్రంథం మనకి అనేక విషయాలు తెలియజేస్తుంది. ఓపిక సహనం అనేది చాలా విలువైనవని, మరి సబర్ చేయాలి, ఓపిక పట్టాలని, మరి నోరుని ఉట్టిగా పారేసుకొని వారిని తిట్టడం గలీజ్ మాట్లాడటం ఇలాంటివి చేయకూడదని, నీటుగా మన ఒళ్ళు ఎలాగైతే పరిశుభ్రంగా ఉండాలో, మన నోరు ఎలాగైతే పరిశుభ్రంగా ఉండాలో, మన ఇంట్లో ఉన్న దుస్తులు పరిసరాలు అలవాట్లు ఎలాగైతే పరిశుభ్రంగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాట కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎటువంటి గలీజ్ మాటలు మాట్లాడకూడదు, ఎటువంటి తిట్లు బూతులు చేయకూడదు. మరి ఇవన్నీ కూడా సహనం, స్థైర్యం, ఓపికకు సంబంధించినటువంటి విషయాలు. మరి ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ అల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.